వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ గాయకుడు మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నై అలప్పాకానికి చెందిన కృపాకరణ్ మదరవాయల్కు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థి వలసరవాక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళాడు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ 5గురు మద్యం మత్తులో కృపాకరణ్తో పాటు మరో 16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరణ్ కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వలసరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫీ, షకీర్ వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య, బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వలసరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు.